బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మునులందరూ గోప కన్యలై పోయే, పశుపక్షులన్నీయు పులకరించే, ప్రకృతి శక్తులు సానుకూలించే, అన్నింట గోవిందుడై కానవచ్చే, కానవచ్చే. దేహాభిమానము అడుగంటి పోయే, మానవమానము ఎగిరిపోయే, మదిలోన ఘనదీప్తి చీకట్లు చీల్చే, సచ్చిదానందమై తాండవము చేసే, సచ్చిదానందమై తాండవము చేసే, గోవింద నామము మధురం మధురం భవజలధి తారకం శుభదాయకం, గోవింద నామము మధురం మధురం భవజలధి తారకం శుభదాయకం. భీష్ముడు అంబిక అంబాలికలు సంతానానికి ధనుర్విద్యను నేర్పుతూ రహస్యంగా విదురుడికి ధర్మ సూక్ష్మాలను బోధించసాగాడు. చిన్న వయస్సులోనే విదురుణ్ణి ముఖ్యమైన సలహాలు అడుగుతూ మంత్రికి ఉండవలసిన లక్షణాలన్నీ విదురుడిలో నింపాడు. ధృతరాష్ట్రుడికి పెళ్ళిడొచ్చింది. గాంధార దేశానికి అధిపతి అయినటువంటి సుభరుడి కూతురు గాంధారిని ధృతరాష్ట్రుడికిచ్చి పెళ్లి చేయవచ్చా అని విదురుని సలహా అడిగాడు. తన పెద్ద తండ్రి ఆలోచనను విదురుడు సంతోషించి ఆమోదాన్ని తెలిపాడు. గాంధారి ధృతరాష్ట్రుల వివాహం జరిగింది. తర్వాత భీష్ముడు కుంతీదేవితో పాండురాజు వివాహం జరిపించాడు. ఇది చాలా పెద్ద కథ అయింది. తర్వాత కౌరవ పాండవులు జన్మించారు. ముందు యుధిష్ఠిరుడు జన్మించాడు. తర్వాత భీమసేనుడు, దుర్యోధనుడు ఏకకాలంలో జన్మించారు. తర్వాత మిగిలిన వారందరూ జన్మించారు. ఆనాడే భీష్ముడు యుధిష్ఠిరుడు జ్యేష్ఠుడు కనుక కాబోయే రాజు యుధిష్ఠిరుడే అని పెద్దలతో కలిపి నిర్ణయించాడు కలిసి. అయినా దుర్యోధనుడు ప్రస్తుత రాజు అయినటువంటి ధృతరాష్ట్రుడి పెద్ద కొడుకు కావటం వల్ల వాడికి రాజయ్య యోగ్యత ఉన్నదా అని భీష్ముడు పెద్దలను ధర్మంగా ప్రశ్నించాడు. వారి దుర్యోధనుడు పుట్టిన సమయాన్ని, పుట్టిన ప్రాంతాన్ని, ఆ సమయంలో సంభవించిన దుశ్శకునాలను పూసగుచ్చినట్టు వివరించి దుర్యోధనుడికి రాజయ్య యోగ్యత లేదు, ఇంటి నుంచి వెళ్ళగొడితేనే మంచిది అని గట్టిగా చెప్పారు. రాజు కాకూడదు, వంశం నాశనం అయిపోతుంది, ఈ చక్రంలో వీడు వంశనాశనం చేస్తాడు అని ఉంది. అందుకని చిన్నప్పుడే వాడికి ఎలగొడితే మంచిది ఇక్కడి నుంచి అని మహాధర్మాత్ముడైన భీష్ముడు
ఇంతగా జరిగిన పరిశీలన తరువాతే యుధిష్ఠిరుణ్ణి మనస్సులోనే అనుకున్నాడు, రాజే అనుకున్నాడు. కొంతకాలానికి పాండురాజు మరణించాడు. ఇక మిగిలింది ధృతరాష్ట్రుడు గుడ్డివాడు. అందువల్ల ఈ మాట 5 మందిని పెంచే బాధ్యత మళ్ళీ భీష్ముడి మీదే పడింది. ఈ 5 మందిని కాక 100 మంది ఉన్నారు కదా వాళ్ళంతా. అందుకని 105 మంది మొత్తం వీళ్ళందరినీ మళ్ళీ పెంచాల. ఈ భీష్ముడిది తాపత్రయం చిన్నప్పటి నుంచి ఇట్లనే ఉండిపోయింది. తండ్రిని కూడా పెంచి పెళ్లి కూడా చేశాడు. ఏం చేసేది? తండ్రి కొడుకులకు మళ్ళీ పెళ్లి చేశాడు, రాజ్యభారము చేశాడు. ఇంత అయినప్పటికి కూడా భగవంతుడి యొక్క భక్తి మాత్రం మరచలేదు. కౌరవుల చిన్ననాటి చేష్టలు కూడా భీష్ముడిని బాధిస్తూ ఉండేవి. పాండవులలో మాత్రం ఆయనకు అడుగడుగునా ధర్మమే కనిపిస్తూ ఉండేది. పిల్లలకు విద్యాభ్యాసం నేర్పటానికి కృపాచార్యులను నియమించాడు. తర్వాత ద్రోణాచార్యుణ్ణి నియమించాడు. కౌరవ పాండవులు వారిద్దరి వద్ద యుద్ధ విద్యనంతా నేర్చుకొని అరితేరారు. కౌరవ పాండవులిద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి. ఇద్దరిలోనూ మనస్పర్ధలు పెరిగాయి. భీష్ముడు ఎప్పటికప్పుడు కౌరవుల దురాలోచనకు తన తీక్షణమైన ధర్మవాక్యాలనే పగ్గాలుగా చేసి వెనక్కి లాగి నడిపిస్తూ ఉండేవాడు. ఇది ఇలా ఉండగా శ్రీకృష్ణ పరమాత్మ బంధుత్వం అనే నెపంతో కౌరవ పాండవుల మధ్యలో ప్రవేశించాడు. ఎప్పుడొచ్చాడో ఎలా పాకాడో ఎవరికీ తెలియదు. కానీ హస్తినాపురంలో శ్రీకృష్ణుడి పాత్ర చాలా ముఖ్యమైపోయింది. అందరి నోళ్లలోనూ ఏదో రకంగా కృష్ణుడి పేరే వినిపిస్తూ ఉండేది. ఈ మంచి పరిణామానికి భీష్ముడు చాలా సంతోషపడ్డాడు. సమయం దొరికినప్పుడల్లా భీష్ముడు ధృతరాష్ట్రుడికి ధర్మాన్ని కర్తవ్యాన్ని బోధిస్తూ ఉండేవాడు. ఈ బోధనలకు మనస్సు మార్చుకున్న ధృతరాష్ట్రుడు ఒకరోజు భీష్ముడు, ద్రోణుడు, శ్రీకృష్ణుడు, దుర్యోధనుడు, విదురుడు మొదలైన వారి సమక్షంలో పాండవులతో ఇలా చెప్పాడు: నాయనలారా, ఈ వాసుదేవుడు లోకులు ఆచరించే సమస్త కర్మలకు నిత్య సాక్షి అని నేను తండ్రిగారైనటువంటి భీష్ముడి మాటల వలన తెలుసుకున్నాను. ఇప్పుడు ఈయన సాన్నిధ్యంలో కురువృద్ధుల సమక్షంలో మీకు అర్ధరాజ్యాన్ని ప్రసాదిస్తున్నాను. మీరిక కాండవ ప్రస్థంలో నివసిస్తూ పాండురాజు యొక్క రాజ్య భాగాన్ని స్వీకరించి ధర్మంగా పరిపాలన చేయండి అని చెప్పి యుధిష్ఠిరుడికి పట్టాభిషేకం జరిపి కాండవ ప్రస్థానికి పంపించాడు. ఆ కాండవ ప్రస్థం అంటే రాళ్ళు, గుండ్లు, రప్పలు, గుంతలు ఉండేటువంటి ఒక అడవి, పెద్ద అడవి. యుధిష్ఠిరుడు భీష్మాదుల అనుమతి తీసుకొని శ్రీకృష్ణ సమేతుడై కాండవ ప్రస్థం అనేటువంటి అరణ్యాన్ని ప్రవేశించారు. అరణ్యం ఇచ్చాడు, రాజ్యం, సగం రాజ్యం అది. ఏం ఒక ఇల్లు కూడా లేదు అక్కడ. ఆ అడవిలో కృష్ణుడు ఇంద్రుణ్ణి స్మరించి విశ్వకర్మను పిలిపించి పాండవులకు స్వర్గలోకంలో తొలతూగే నగరాన్ని నిర్మించిమ్మని ఆజ్ఞాపించాడు. కొద్ది కాలంలోనే నిర్మాణం పూర్తి అయ్యింది. యుధిష్ఠిరుడు రాజ్యపాలన ప్రారంభించాడు. భీష్ముడికి ఎప్పటికప్పుడు యుధిష్ఠిరుడి గురించి తెలుసుకుంటున్నాడు. శ్రీకృష్ణుడిని సదా పాండవుల వెన్నంటి ఉండవలసిందిగా చారులతో చెప్పి పంపిస్తూ ఉండేవాడు. తర్వాత పాండవుల దిగ్విజయమైనటువంటి యాత్ర జరిగింది. శ్రీకృష్ణుడితో సహా అందరూ యుధిష్ఠిరుని రాజసూయ యాగానికై ప్రోత్సహించారు. ఆ యాగం చివరిలో ఋత్వికులకు దక్షిణలు బాగా ఇచ్చి యుధిష్ఠిరుడు అందరినీ సంతోషపరిచాడు. భీష్మాచార్యుడు యుధిష్ఠిరుని సమీపించి, యుధిష్ఠిరా, ఈ శుభ సమయంలో స్నాతకుడు, ఋత్విజుడు, ఆచార్యుడు, ఇష్టుడు, మహారాజు, బాంధవుడు, ఈ 6 గౌరవించదగినవారు.
ఈ 6గురిలో గుణగణాలతో సర్వశ్రేష్ఠుడైన వాడిని ముందు పూజించాలి, ఇకపై నీ కర్తవ్యం ఇదే అని బోధించాడు. యుధిష్ఠిరుడు ఆ ఉపదేశాన్ని విని, పితామహ, మీరు చెప్పిన విధంగా అగ్రతాంబూలాన్ని అందుకునే అర్హత గల వారెవరో మీరే తెలుపవలసిందే అని ప్రార్థించాడు. అప్పుడు భీష్ముడు, మనవడా, శ్రీకృష్ణుడు సూర్యచంద్రులంతటి వాడు, అది మాధ్యాంతరహితుడు, ఆది మాధ్యాంతరహితుడు, ఆది ప్రత్యక్ష యజ్ఞపురుషుడు, అన్ని లోకాలకు పూజ్యుడు, ఆ ఆది మాధ్యాంతరహితుడు కనుక ఓ ధర్మరాజా, ఈ శ్రీకృష్ణుడికే మొదటి అర్ఘ్యాన్ని సమర్పించి రాజసూయ యాగఫలాన్ని పొందు అని శ్రీకృష్ణ స్మరణ చేశాడు భీష్ముడు. For more videos like this, subscribe Big TV channel.